कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। సరస్వతీ దేవి మాఘ శుద్ధ పంచమి నాడు అవతరించింది అన్నది పురాణ వచనం. అందుకే మాఘ శుద్ధ పంచమి వసంత పంచమిగా, శ్రీ పంచమిగా, మద పంచమిగా ప్రసిద్ధికెక్కింది. మరి సరస్వతీదేవి జన్మించిన రోజు మనకెందుకని పండుగ రోజు, ఎందుకని మనం గుర్తు చేసుకోవాలి అంటే, సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అభ్యాసాన్ని ప్రారంభించే సమయంలో ప్రతినిత్యం మనం సరస్వతీదేవిని ఈ విధంగా పూజిస్తాం. అంటే, ఓ సరస్వతీదేవి నీకు నమస్కారం, నీవు కామరూపిడివి, నేను విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తున్నాను, నా కోరికలన్నీ నెరవేర్చు. కామరూపిణి అని ఎందుకంటాం సరస్వతీదేవిని అంటే, నీకు ఏ విద్య వస్తే ఆ రూపాన్ని నువ్వు దాల్చవచ్చు. నువ్వు లా ప్రొఫెషన్ అభ్యాసం చేసావు అనుకో, నల్లకోట వేసుకొని కోర్టుకు వెళ్ళవచ్చు. ఎంబీబీఎస్ చేస్తే తెల్లకోట వేసుకొని హాస్పిటల్కి వెళ్ళవచ్చు. అలానే ఎవరు ఏ విద్యను అభ్యసిస్తే ఆ రూపాన్ని దాల్చవచ్చు. నువ్వు కోరిన రూపాన్ని నువ్వు ధరించాలి అంటే ఆ కోరికలు తీర్చే తల్లిని ఆరాధించాలి. అందుకే విద్యకు ఆలవాలమైన తల్లి అయినటువంటి సరస్వతీదేవికి నమస్కారం చేసి మనం విద్యాభ్యాసాన్ని ప్రారంభిస్తాం. సంగీత సాహిత్యాలు రెండు కూడా సరస్వత్యాహ కుచద్వయం అంటారు, స్తనద్వయం అంటారు, నయనద్వయం. సంగీతము సాహిత్యము ఈ రెండు కూడా సరస్వతీదేవి యొక్క కళ్ళు లేదా కుచములు అని అర్థం. అంటే అద్భుతమైనటువంటి సాహిత్యం, జీవితాన్ని సంగీతంలాగా ముందుకు నడిపించేటువంటి కుశలత్వం రెండు నీకు సిద్ధించాలి అంటే ఆ సరస్వతీదేవిని ఆరాధించాలి. మరి ఇన్ని చెబుతున్నారండి, ఇది ఎలా సాధ్యం అంటే, వసంత పంచమి నాడే మన్మథుణ్ణి ధ్యానముద్రలో ఉన్నటువంటి శివుడు తన ధ్యానానికి భంగనం కలిగించాడన్నటువంటి కోపంతో భస్మం చేశాడు అని వసంత పంచమి యొక్క ఇంకొక ఉత్పత్తిని తెలియజేస్తారు. నీలో ఉన్నటువంటి కోరికను దగ్ధం చేసి నీకు ఆ మానవ జన్మ యొక్క పరమార్థాన్ని గుర్తింపచేసేటువంటి తత్వము వసంత పంచమి నాడు మనకు గుర్తు రావాలి అన్న ఉద్దేశంతో ఈ శ్రీ పంచమిని విశేషంగా మనం జరుపుకుంటాం. మనః మధః ఇది మన్మథః అని మనస్సును మధిస్తూ నిన్ను అతలాకుతలం చేసేటువంటి వాడు మన్మథుడైతే, అలాంటి అయోమయ స్థితి నుంచి నిన్ను బయటపడ చేయగలిగిన జ్ఞాన అగ్నిని నీకు అందించేవాడు సదాశివుడు. ఇలా పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం పాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం భస్మదిగ్ధ కలేవరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. ఎప్పుడైతే ఇంద్రియములు వేటి పట్ల ఆసక్తితో ఉంటాయో ఆ ఇంద్రియార్థములు ఇవన్నీ కూడా నువ్వు శివుడి పాదాల దగ్గర పెట్టి ఆయనను ఆశ్రయిస్తావో అప్పుడు ఆయన నీలో ఉన్న కోరికను దగ్ధం చేసి నిన్ను తనలో ఐక్యం చేసుకుంటాడు. బాగుందండి.
మేము ఇహలోకంలో అనేకమైనటువంటి అభివృద్ధి సాధించి ఆనందంగా ఉండాలి అనుకుంటే మీరు శివైక్యం చెందమంటారేమిటి అన్న సందేహం మళ్ళీ మీకు కలుగుతుంది. పురాణ గాథలో ఇహము పరము రెండింటినీ అందించే విజ్ఞానం ఉంటుంది. మన్మధుడిని దగ్ధం చేసిన తర్వాత ఆ మన్మధుడు కేవలము రతిదేవికి మాత్రమే కనపడే విధంగా పార్వతీదేవి వరమిచ్చింది. మన్మధుడు కేవలం రతీదేవికి మాత్రమే కనపడతాడు అంటే అర్థం ఏమిటి అంటే, ప్రతివాడికి రతి అంటే ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి అనుభూతిగా మారాలి అంటే నీవు సాధన చెయ్యాలి. రతి మన్మధుల యొక్క వృత్తాంతం నీకేం చెబుతుంది అంటే, రతి అంటే ఆసక్తి, మన్మధుడు అంటే అనుభవము, అనుభూతి. ఈ ఆసక్తి అనుభూతిగా మారాలి అంటే అద్భుతమైన సాధన చేస్తూ ఆ శివుడినే నీవు ఉద్దీపన చెయ్యాలి. అప్పుడు ఆయన ప్రసరింపజేసే జ్ఞానాగ్ని నీకు మార్గదర్శకం అవుతుంది. అందుకే శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం అంటూ ఆత్మవిద్యను ప్రబోధించేటువంటి సరస్వతీదేవి స్వరూపాన్ని కూడా మనం ధ్యానం చేస్తాం. ఇలా యాకుందేందు తుషారహార ధవళ అంటూ లౌకిక విద్యలనన్నింటినీ నీకు అందించేటువంటి ఆ సరస్వతీదేవి యొక్క స్వరూపాన్ని నువ్వు ధ్యానిస్తూ ఇహంలో అద్భుతమైన ఔన్నత్యాన్ని, అభివృద్ధిని పొందుతూ అనంతరం ఈ మానవ జీవితం యొక్క పరమార్థము ఆ పరమాత్మను చేరుకోవటమే అన్న సత్యాన్ని నీకు తెలియజేసేది వసంత పంచమి. అందుకే ఈరోజు విశేషంగా సరస్వతీదేవిని పూజిస్తారు. నిజానికి ఆశ్వయుజ మాసంలో మూలా నక్షత్రం నాడు సరస్వతీ పూజ చేసి అక్షరాభ్యాసం చేసే ఆనవాయితీ ఉన్నది. కానీ అంతకంటే ముఖ్యమైన అద్భుతమైన పర్వదినము వసంత పంచమి. లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి పెళ్ళిబుకుమిన ముహూర్తం కూడా వసంత పంచమి అని చెప్తారు. అంటే అర్థం ఏమిటి? నీ ఆలోచన సముద్రము పాల సముద్రం కావాలి, పాపాల సముద్రం కాకూడదు. ఎప్పుడైతే అది పాల సముద్రం అవుతుందో దాని నుంచి సరస్వతీదేవి ఉద్భవించి అన్ని విద్యలను నీకు అందించి అద్భుతమైన అభివృద్ధి నీకు కలుగజేస్తుంది. ఇలా పురాణ కథకు ఉన్నటువంటి అద్భుతమైన అంతరార్థాలన్నింటినీ మనం పరిశీలించగలిగితే జీవితము ఆనందంగా ముందుకు గడుస్తుంది. అంతేకాదు, చతుర్థ స్థానము మాతృస్థానము అని చెబుతాం జ్యోతిష్యంలో. ఆ చతుర్థ స్థానమే విద్యకు కారణం. మీ పిల్లవాడికి చదువు సరిగా రావటం లేదు, కారణం ఏమిటి అంటే మీరు జ్యోతిష్యుడికి మీ జాతక చక్రం చూపించగానే చతుర్థ స్థానం చూస్తాడు. విద్య, మాతృ, సుఖ, వాహన ఇవన్నీ కూడా చతుర్థ స్థానం మీద ఆధారపడి ఉంటుంది. మరి నీ మొట్టమొదటి గురువు ఎవరు? నీ తల్లే కదా. కాబట్టి ఆ చతుర్థ స్థానాన్ని నీవు దోషం పోగొట్టుకొని పిల్లలంతా చక్కగా చదువుకోవడానికి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముహూర్తము కూడా ఈ వసంత పంచమే. ఈరోజు మనం ఏం చేస్తాము అంటే అందరికీ పలకలు పంచి పెడతారు. అక్షరాభ్యాసం అయిన తరువాత పుస్తకాలు అందజేస్తారు. ఎందుకంటే పిల్లవాడికి సరిగా చదువు రాకపోవటానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే ఏ జ్యోతిష్కుడైనా ఏం చెబుతాడు అంటే, పోయిన జన్మలో వీడు చదువు చెప్పే గురువులను అవమానించాడు, చదువుకునే వాళ్ళ పుస్తకాలు ఎత్తుకుపోయాడు, మరి వాటి కారణంగా వీడు ప్రారంధం కారణంగా, సంచితం కారణంగా, ఆగమం కారణంగా ఇప్పుడు సరిగా చదవలేకపోతున్నాడు. ఆ దోషాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే ఆ మొదటి గురువైన తల్లి సరస్వతీదేవిని ఆరాధిస్తూ నీ దగ్గర ఉన్న పుస్తకాలను అందరికీ పంచిపెడుతూ నీ దోషాన్ని పోగొట్టుకోగలిగితే అద్భుతమైన అభివృద్ధిని సాధించగలుగుతావు. అందుకే ఈరోజు అక్షరాభ్యాసం చేసి పలకలు పంచిపెట్టి, పుస్తకాలు పంచిపెట్టి, పప్పు బెల్లాలు పంచిపెట్టి అందరికీ ఆనందాన్ని కలగజేసే ప్రయత్నం చేయమని చెబుతారు. కాబట్టి అద్భుతమైన ఈ శ్రీ పంచమి ముహూర్తంలో ఆనందంగా జీవితాన్ని గడపడం కోసం ఆ సరస్వతీదేవిని ఆరాధించే ప్రయత్నం చేద్దాం. ఓం దస్.